బ్రో మీకు ఎలా జెన్యూన్ గా చెప్పంటారా లేకపోతే ఇంకా జెన్యూన్ గా చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ప్రభాస్ గారిని అయితే నిజంగా చాలా బాగా చూపించినారు. బాహుబలి తరువాత అంటే రాజమౌళి గారి తర్వాత సాహో కంటే ఆదిపురుష్ కంటే రాధేశ్యామ్ కంటే అంటే వాటిలో ప్రభాస్ లుక్స్ ని తప్పులు పట్టినారు కదా. ఈ మూవీలో అయితే లుక్స్ వైజ్ కావచ్చు ఆయన ఎలివేషన్స్ కావచ్చు చాలా బాగా చూపించినారు. బట్ మూవీ అయితే అబౌవ్ యావరేజ్ మూవీ. ఎక్స్పెక్ట్ చేసేంత అయితే లేదు. కేజీఎఫ్ ముఖ్యంగా కేజీఎఫ్ చాప్టర్ 1 అంత అయితే లేదనమాట. నేనైతే కన్నడ వర్షన్ ఉగ్రం చూసాను. బట్ స్టిల్ మూవీ అయితే నేను కంప్లీట్లీ క్లియర్ చేసుకొని పోయాను ఫ్రెష్ గా ఎంజాయ్ చేస్తామని. సో నాకైతే అబౌవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఒక 45 minutes టైం తీసుకుంటారనమాట. బట్ కానీ స్టిల్ ఇంటర్వెల్ ముందర ఒక 20 minutes అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. టైం తీసుకున్న ఇంటర్వెల్ ముందర 20 minutes కావచ్చు. అండ్ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ఎలివేషన్ సీన్స్, సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ అనమాట. అసలు ప్రభాస్ ఎవరు, అసలు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనేది ఎందుకు వస్తుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ప్రభాస్ అనేవాడు నాట్ ఓన్లీ దేవరత దేవ మాత్రమే కాదు, ఇంకా మూవీలో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో ఆ చూపించే విధానము, అక్కడక్కడ ఎలివేషన్స్, ఫైట్స్ బ్రో. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుంది సీరియస్లీ. ఏంటంటే ప్రభాస్ ఇంకా పిడికిలి బిగించబోతాడు అంటే ఇంకా ఇంజన్ సౌండ్ వస్తుంది అనమాట. ఇంజన్ రైజ్ అప్ సౌండ్ వస్తుంది. ఫైట్స్ బాగా చూపించినారు, ఎలివేషన్స్ బాగుంది. బట్ మూవీలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో స్టోరీ దిగడానికి ఎక్కువ టైం తీసుకున్నారనమాట. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఓవర్లోడెడ్ అయిపోయింది. సో మనకు కొంచెం గ్యాప్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో కొంచెం నీట్ గా అండర్స్టాండ్ చేసినట్టే బాగుండేది. అదొకటే కానీ బట్ స్టిల్ అంటే ఇది మైనస్, ప్లస్లు కూడా బాగున్నాయి అనమాట. మనకు వచ్చేసి ప్రభాస్ గారి కోసం మనం వచ్చి చూడొచ్చు. ఇంటర్వెల్ ముందర సీను, క్లైమాక్స్ ముందర సీను, ఫైట్ ఎలివేషన్స్ బాగుంటుంది. సో వచ్చి చూడొచ్చు హ్యాపీగా.